హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలండి బాబు. ఎదండి, గూగుల్ పిన్ వచ్చింది కదా, ప్రాసెస్ ఏంటి అని చూస్తే బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు కదా. సరే, బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు కదా అని ఐఎఫ్సిఎస్ కోడ్ ఇట్లాంటివంటే మనకు తెలుసు. కొత్తగా షిఫ్ట్ కోడ్ అంట. తెలుసా మీకు షిఫ్ట్ కోడ్ అని? నేను కూడా ఫస్ట్ టైం విన్నాను అనమాట. ఓకే, ఫస్ట్ టైం విన్నాను. గూగుల్లో కొట్టాను, ఏదో వచ్చింది. అయినా ఎందుకులే, మళ్ళీ అదో కాదో అని మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాను అనమాట. వెళ్ళి సార్ని అడిగితే సార్ ఒక్కసారిగా సార్ కాదు, ఫస్ట్ మేడంని అడిగాను. మేడం తెల్లమొహం వేసింది. అసలు ఉందా లేదా ఈ బ్యాంకులో, నాకు ఉండేది ఆ బ్యాంకులోనే అకౌంట్ అనుకుంటే టెన్షన్ పడితే మళ్ళీ సార్ని అడగమని చెప్పింది. సరే అని సార్ని అడిగాను. సార్ని అడిగితే సార్ అయితే అసలు తెల్లమొహం వేసి కళ్ళు తిరిగినంత పని అయింది. ఏంటి నువ్వు అడిగింది? నా సర్వీస్లో ఈ క్వశ్చన్ నన్ను ఎవరు అడగలేదు అని చెప్పి నన్ను క్వశ్చన్స్ అన్నీ వేశారు. నీకెందుకు ఏంటి అని నేను కూడా అన్నిటికీ ఓపిక్గా చెప్పాను. పలానా పలానా సార్ అని చెప్పాను. సరే, ఈ ప్రాసెస్లో మేడం నవ్వుతుంది, సార్ నవ్వుతున్నాడు, నా పక్కనే ఉన్న కాలేజ్ అమ్మాయి నవ్వుతుంది, అందరూ నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారో తెలియలేదు. సార్ నవ్వకండి సార్ అలాగా అని అనేసరికి మళ్ళీ అంటున్నాడు, సర్లే నీకు డబ్బులు పడితే మా బ్యాంకులోనే పడతాయిలే అంట. అయినా నాకు అర్థం కాదు, డబ్బులు పడితే బ్యాంకులో ఉంచేస్తావా, తెచ్చుకొని చీరలు కొనుక్కోవా ఏంటి అడుగుతున్నాడు సారు. సరేలే, మనకి నెంబర్ కావాలంతే కదా అని చెప్పి కాసేపు కామ్గా అయితే కూర్చున్నాను. ఓ 10 మినిట్స్కి అయితే సార్ చాలా మంచోడు అనమాట. వెంటనే చూసి ఇచ్చేసాడు. అంటే పెద్ద సార్కి చెప్పాడు, ఈసారికి తెలియదు. సార్ సర్వీస్లో ఎవరు అడగలేదంట. ఫస్ట్ అడిగింది మనమే, యూట్యూబర్ ధనలక్ష్మి. సరేలే అని చెప్పి సార్ని కనుక్కొని సార్ చెప్పిన షిఫ్ట్ కోడ్ నాకైతే చెప్పేశాడు. అందువేలో ఉన్నవాళ్ళు పిన్ నెంబర్ వస్తుందని షిఫ్ట్ కోడ్ అన్నీ కనుక్కొని పెట్టుకోండి. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను. అబ్బా, బాయ్.